వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వరకం. తొలి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ ఆవిష్కరణ జరిగింది. స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ రాష్ట్రాల్లో ఖనిజ వనరుల సాధికారతను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఎస్ఎంఆర్ఐ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ ప్రవేశపెట్టింది. ఈ సూచిక ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్లు కూడా ఇస్తుంది. గనుల రంగంలో రాష్ట్ర స్థాయిలో సంస్కరణలను ప్రోత్సహించడానికి ఇది ముఖ్యమైన చర్యగా గనుల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కేంద్ర బడ్జెట్ 2025-26లో చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ ఆవిష్కరణ చాలా గమనార్హం. ఈ యొక్క రెడీనెస్ సూచి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ సూచిక గనుల వేలం ప్రక్రియ, ముందస్తు కార్యాచరణలు, అలాగే ఎక్స్ప్లోరేషన్ కార్యకలాపాలు, పర్యావరణ హిత గనుల పద్ధతులు వంటి బహుళ పరిమితులను పరిగణలోకి తీసుకుంటుంది. దీని ద్వారా ఆయా రాష్ట్రాలు గనుల కార్యక్రమాలు, సంస్కరణల అమలులో ఎంత సమర్థవంతంగా సిద్ధంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. అదే ఈ ఎస్ఎంఆర్ఐ వ్యవస్థలో ఖనిజాల లభ్యత ఆధారంగా రాష్ట్రాలు 3 విభాగాలుగా వర్గీకరించారు. కేటగిరీ ఏలో ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు, ఖనిజ వనరులు అసమృద్ధిగా ఉన్న ఈ విభాగంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అగ్రస్థానంలో నిలిచాయి. ఈ 3 రాష్ట్రాలు గనుల సంస్కరణలో స్థిరమైన పద్ధతుల్లో అగ్రస్థానాన్ని సాధించాయి. కేటగిరీ బిలో మధ్యస్థ ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాలు. ఈ కేటగిరీలో గోవా, ఉత్తరప్రదేశ్, అస్సాం టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. అలాగే గోవా ఈ కేటగిరీలో అగ్రస్థానాన్ని సాధించింది. గనుల వేలాలు, పర్యావరణ హిత చర్యల్లో ఇది గణనీయమైనటువంటి పురోగతిని చూపించడం జరిగింది. కేటగిరీ సిలో కనిష్ట ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. ఖనిజాలు తక్కువగా ఉన్న ఈ విభాగంలో పంజాబ్, ఉత్తరాఖండ్, త్రిపుర ముందున్నాయి. ఈ రాష్ట్రాలు పరిమిత వనరులతో సంస్కరణలు అమలు చేస్తూ మెరుగైన స్థాయిని చేరుకుంటాయి. ఇది ఫ్రెండ్స్ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.